పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలంలో రాయల హరి ఆధ్వర్యంలో జనసేన కూటమి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎన్డీఏ కూటమి నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం కూటమి అభ్యర్థి పూలపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు కనకరాజు, సూరి తదితరులు పాల్గొన్నారు। మహిళలకు చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా పేరు మార్చి చెప్పుకుంటున్న ఈ సీఎంకి త్వరలో ఓట్లతో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు। ఈ విషయాన్ని మీ ఇంట్లోని వారికి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం। అదేవిధంగా రెండవ ఓటు వచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజమావారిని అలాగే బీజేపీని ఈ రకంగా ఎందుకు గెలిపించాలని గురించి అందరూ తెలియపరిచారు। మరి 2014 నుంచి 19 వరకు కూడా అంజమావారితో పాటు ఆయన సర్పంచ్ చేశారు కాబట్టి ఆయన రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో మనం ఏ విధంగా పనిచేయాలన్న గురించి సూచనలు ఇవ్వడం కోసం మరి గ్రామ మాజీ సర్పంచ్ అర్జున్ మాట్లాడాలని కోరుతున్నాం। దయచేసి మీడియా మిత్రులు తప్ప అందరూ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాల్సిందే కోరుచున్నాను। అండ్ ఇది పక్కన ఆడవారు వేసుకుంటాను। అది నా బీజేపీకి జనసేనకి 2 ఓట్లు వేసి మమ్మల్ని అధికారంలో తీసుకురండి। మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ సేవ చేస్తాం, సేవే భాగ్యంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। మన భీమవరం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందే నియోజకవర్గంగా, న్యాయంగా, ధర్మంగా, ప్రశాంతంగా భీమవరాన్ని ఉంచే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। ఎక్కడ అవినీతి అనేది లేకుండా, ఎక్కడ దోపిడీ అనేది లేకుండా నిజాయితీగా పరిపాలించడానికి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం। ఇన్ని కార్యక్రమాలు చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తాను। అలాగే రాయలం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి మంచి గ్రామంగా, మంచి ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈరోజు అమ్మ మహిళలు జరిగితే 8:13కి ఒక మహిళ, అంటే జనరల్గా ఆ టైం చూడరు కదా, నేను టైం చూసి చెప్తున్నాను। ఆ టీవీలో ఈ హత్యా ప్రయత్నం వస్తుంది, అలా చూస్తూ 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 కన్నీళ్ళు కారుస్తూ పట్టలేదు। అది ఎవరు షూట్ చేశాడు? అది ఎలా షూట్ చేస్తారు? ఒక అమ్మాయి కూర్చుంది, టీవీ చూస్తుంది, చూస్తూ ఉంటే కళ్ళు తిరిగి ఇలా పడిపోయింది। అదంతా చక్కగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేసి వెంటనే వదిలేశారు। ఆ తర్వాత ఒక ప్రముఖ సినీ నటి, ఆ పార్టీ సానుభూతి పరురాలు ఓ రెడ్డి గారు, శ్రీరెడ్డి గారు, వారు కూడా విపరీతంగా కన్నీరు కార్చి వెక్కి వెక్కి ఏడ్చి ఇప్పుడే కారులో వస్తూ ఉంటే చూశారు।